హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ 3:30 అయిందనమాట. అంటే శివరాత్రి రోజు నేను మార్నింగ్ పొద్దున్నే లేసాను. అంత పొద్దున్నే పని వాళ్ళు రారు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి, పండగ కదా. సో అలా పని స్టార్ట్ చేశాను. బయటకు వెళ్ళాలంటే భయం వేసింది అనమాట. ఎవ్వరు లేరు, చీకటిగా ఉంది. ఇంకా 3:30 కదా, చాలా చీకటిగా ఉండింది. కొంచెం భయం వేస్తూ అలాగే చేసేసుకున్నాను అనమాట పని అంతే. సో ఇప్పుడైతే మనం స్నానంకి వెళ్దాం. ఈ వేషం మార్చి మంచి వేషం వేసుకొద్దాం అనమాట. సో అలా స్నానం అయిపోయి ఇంకా పూజ మొదలెడదాం అనేసి పూజ గది దగ్గరకు వచ్చాను. ఇంకా మొదలెట్టేసుకుందాం పూజ, ఎందుకంటే మరి చాలా లేట్ అయితే మా వాడు ఉన్నాడు, చిన్న బాబు, వాడు అస్సలు చేయలేడు అనమాట. సో అలా అని అన్ని దేవుడి సామాన్లు అవన్నీ తీసేసి ముందైతే క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి రూము. సో అది అయిపోయిన తర్వాత ఇంకా గడప క్లీన్ చేద్దామని వచ్చాను అనమాట. సో గడపకు కొంచెం అలా కడిగి తులసి చెట్టుకు పూజ చేద్దామనేసి అక్కడ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో మనకు పెద్ద పెద్ద ముగ్గులు చిన్నప్పుడు వచ్చేవండి, చాలా మర్చిపోయాను. ఇప్పుడైతే చిన్న చిన్న ముగ్గులే వస్తాయి, అవే వేసేస్తూ అలా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇంకా బాబావారి డ్రెస్ చేంజ్ చేసి బాబావారిని కూడా కడిగేసి రెడీ చేసేద్దామని తీసుకున్నా. ఇంకా అన్నీ కడగడం అంటూ అయిపోయింది అనమాట. ఇంకైతే సెట్ చేయడమే. సో ముందు ఎలా ఉన్నిందో అన్నీ నీట్గా అలా సెట్ చేసేస్తున్నాను. మా అమ్మ అయితే నాకు ఆస్తులు పంచినట్టు పిల్లలకి భక్తిని కూడా అలా పంచిందనమాట. సో ఈ కాలంలో కూడా ఇలా ఎవరైనా చేస్తారా అనుకుంటే అవును చేస్తాము, వాటిని ఫాలో అవుతాం అనమాట. మనకు కూడా మంచిదే అలాంటివన్నీ ఫాలో అవ్వడం, మన పిల్లల్ని కూడా ఫ్యూచర్ వాళ్ళకి కూడా నేర్పించవచ్చు. సో అలా అయిపోయింది. ఇంక ఈరోజు శివరాత్రి కాబట్టి లింగానికి అభిషేకం చేయాలి. సో అలా అభిషేకం స్టార్ట్ చేశాను. అభిషేకం అంతా అలా అయిపోతూ వచ్చిందనమాట. సో ఫినిష్ అయిపోయి అభిషేకం మరి ఆ లింగం అంతా కడిగేసి మళ్ళీ పెట్టేశాను ప్లేస్లో. సో అలా పూజ చేయడం అయితే పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈరోజు శివరాత్రి కదా, మరి ఇంకా సో బిల్వపత్ర వేసేసి పూజ చేయాలి కాబట్టి అతనికి బిల్వపత్ర అంటేనే చాలా ఇష్టం అనమాట. ఏ పువ్వులు పెట్టినా అతనికి అంత ఇష్టం ఉండదు. సో అలా అది కూడా అయిపోయింది. సో ఇంతటితో పూజ అయితే పూర్తయింది. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. మా వాడు కూడా బాగానే చెప్తే చేశాడు. తులసి హారంతో 108 సార్లు ఓం నమః శివాయ అని చెప్పేసుకున్నాము. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. అలా టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే అప్పటికే ఇది అయితే సత్యనారాయణ స్వామి టెంపుల్ పక్కనే ఉంది. అక్కడ నుంచి ముందుకు వెళ్తే శివుడు టెంపుల్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసాము. చాలామంది ఉన్నారు ఇక్కడైతే. నేను వచ్చేపాటికి ఆల్రెడీ టెంపుల్ అంతా ఫుల్ అయిపోయారు జనం అంతా. సో అలా దేవుణ్ణి దర్శనం చేసేసుకొని టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా మేమైతే ఎవ్రీ శివరాత్రికి వీరాపురం అని మా ఊరు దగ్గర ఒక చిన్న ఊరు ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. వీరాపురం వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అనమాట. చాలామంది వస్తారు. నైట్ శివరాత్రి అంతా నైట్ అంతా అక్కడే జాగరణ చేసి అక్కడే టైం స్పెండ్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తాం, ఇక్కడికే వస్తాం ఇదే ప్లేస్కి. ఇక్కడంతా చాలా బాగుంటుంది, చాలామంది వస్తారు. ఇంకా ఫుడ్ అంతా అక్కడే చేసేస్తారు. ఇంకా వంటకు చేయడం స్టార్ట్ చేసేసారనమాట అప్పుడే. ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉంటారు కదా, ఈవినింగ్ చాలా తొందరగా పెట్టేస్తారు భోజనము. ఇంకా పూజ టైం ఇక్కడ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది. అలా అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ అలా తీసుకొస్తారనమాట పూజ సామాన్ అంతా. అలా తీసుకొచ్చిన తర్వాతనే అక్కడ స్టార్ట్ చేస్తారు పూజ. సో అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే గోల ఇంకా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు గోల ఉంటుంది కాబట్టి వాళ్ళు అయితే అందరూ ఆడేసుకుంటున్నారు అక్కడ. మా వాడైతే ఆ తబలా దొరికిందని దాన్ని వేసి బాగా కొడుతున్నాడు. ఇంక ఇక్కడ కూడా పూజ అయిపోయిందంటే అది కంప్లీట్ చేసేసుకొని మా వాడికి బాగాలేదు, కొంచెం జ్వరంగా ఉండిందని మేము రిటర్న్ ఇంటికి వచ్చేసాము. వచ్చేపాటికి 10:30 అయిపోయింది. మా ఆయన మా బాబు పడుకునేసారు. నేను ఏం చేయాలో తెలియక ఒక్కదాన్ని అలా సాంగ్స్ వింటూ ఉన్నాను. నాకైతే ఈ సాంగ్ మైండ్లో అస్సలు ఉండిపోయింది. ఆ సాంగ్ విన్నప్పటి నుంచి ఇంకొక్కదాన్ని ఏం చేయాలో తెలియక కొంచెం రీల్స్ చేసేసాను. నైట్ 2:30 అయింది. టైంపాస్ ఎలా చేయాలో తెలియదు, ఒక్కదాన్నే ఉన్నాను. ఇంక మార్నింగ్ అలాగే లేచేసి ఇంకా డైలీ ఇంకా పూజలు అవి ఇవి స్టార్ట్ అయిపోయినాయి. ఇంక మధ్యాహ్నం భోజనం ఫుల్ తింటే ఎక్కడ నిద్ర వస్తుందో అని కొంచెమే తింటూ అలా బయటికి ఫ్రూట్స్ తెద్దామని బయటకు వచ్చాను అనమాట. కొంచెం నిద్ర రాకుండా ఉంటుందని. మా వాడైతే అల్లరి ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో. భయంకరంగా నిద్ర వస్తుంది, ఏం చేయాలో తెలీదు. ఈవినింగ్ చంద్రుని చూసేంత వరకు నిద్రపోకూడదు కాబట్టి అలాగే చూశాను. రాబోయి చందమామ అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నాను అతన్ని.
కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నెక్స్ట్ వచ్చింది అమావాస్య కాబట్టి ఇంక ఈరోజు చంద్రుడు రాడని ఇంకా నైట్ అయిపోయేంత వరకు వేచి ఇంకా చూసి ఊరికే అయిపోయాను. ఇన్స్టా స్టోరీలో పెట్టాను, చాలామంది రియాక్ట్ అయ్యారు, దానికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంతండి మా శివరాత్రి ఇలా అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ.